హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పర్మనెంట్ గా ఎలా డిలీట్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కింద ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మన నేమ్ కనిపిస్తుంది కదా, నేమ్ పక్కన ఏరో మార్క్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ దగ్గర ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ 2 లేదంటే అంతకంటే ఎక్కువ అకౌంట్స్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ సెంటర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీయాక్టివేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఈ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ డియాక్టివేట్ అకౌంట్, డిలీట్ అకౌంట్ 2 ఆప్షన్లు మనకు కనిపిస్తున్నాయి. డియాక్టివేట్ అకౌంట్ మీద మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు మనం టెంపరీగా డియాక్టివేషన్ అనేది చేయొచ్చు. లేదు నేను పర్మనెంట్ గా డిలీట్ చేయాలనుకుంటున్నా ఈ అకౌంట్ అనుకున్నప్పుడు డిలీట్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని రీజన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి రీజన్స్ లో మీకు నచ్చిన ఏదో ఒక రీజన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకోసారి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ డిలీట్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది, కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇంకోసారి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కు మీరు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకుంటే ఇక్కడ ఫర్గటెన్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఈ సెక్షన్ లోకి వెళ్ళి మీరు మీ యొక్క పాస్వర్డ్ అనేది రికవర్ చేసుకోవచ్చు. అంటే కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని తర్వాత ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు నాకు ఆల్రెడీ పాస్వర్డ్ గుర్తుంది కాబట్టి ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సింపుల్ గా మనం ఏం చేయాలంటే డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పర్మనెంట్ గా రిమూవ్ అయింది. అంటే పర్మనెంట్ గా మనం ప్రాపర్ గా డిలీట్ అనేది చేసామన్నమాట. ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీ దగ్గర యూజ్ చేయని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నట్లయితే ప్రాపర్ గా పర్మనెంట్ గా డిలీట్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.